ప్రపంచ దేశాలు ఈవీఎంలు బాయ్కాట్ చేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలన్నారు కేఏ పాల్. ఆశ్చర్యపోయారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, సిఇఓస్, రాణిలు, క్వీన్స్ అంట లాస్ ఏంజలస్, బెవర్లీ హిల్స్ హిట్టలు వచ్చి యుద్ధం ఆగాలి, శాంతి నెరవేరాలి, యుద్ధాల వల్ల ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి నష్టం ఉంది అని ఐక్యంగా అందరూ కలవడం చాలా ఆనందం. నిన్ననే అమెరికా నుండి వచ్చి ఢిల్లీ సుప్రీం కోర్టులో ఎలక్షన్ ఎలాగ జరపాలి 7 సలహాలు ఇచ్చినా వారు ఎందుకు పాటించట్లేదు? 180 దేశాల్లో ఒక్కరు కూడా ఈవీఎంలు వాడినప్పుడు మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? 197 దేశాల్లో ఒక్క డిక్టేటర్స్ తప్ప డెమోక్రసీలు ఒక్కరు కూడా ఈవీఎంలు వాడటం లేదు. ఎక్స్పర్ట్ ఇలాన్ మస్క్ చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, ప్లేస్ అయిపోతున్నాయి, తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా ఓడిపోతే ఈవీఎంలు ని దోషిగా చేస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కోర్టు దాని మీద స్పందించారు. కానీ నేను రుజువులు చేశాను. ఓడిపోయినందున వారు అన్నారా, గెలిచిన వాళ్ళు ఈవీఎంలు కాదన్నారా? కాదండి. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఈవీఎంలు బాయ్కట్ చేసేది? అమెరికా ఈవీఎంలు వాడేది, కెనడా, యూరప్ దేశాలు, ఐరోపా 50 దేశాలు ఈవీఎంలు వాడాయి. ఇప్పుడు ఎందుకు వాడట్లేదు ఈవీఎంలు? ఈవీఎంలు తప్పనే కదా వాడట్లేదు. రెండోది, బ్యాలెట్ పేపర్లు ఎందుకు వాడుతున్నారు? వెంటనే ఎందుకు కౌంట్ చేస్తారు?